నేను చచ్చిపోతే బాగుండి అనిపించింది అన్న. అను, అలా మాట్లాడద్దమ్మా, నేను తట్టుకోలేను. ఏమైందమ్మా? నీకు నా మీద నిజంగానే ప్రేమ ఉందా నాన్న? నా మీద ప్రేమ ఉందా? నీ మీద ప్రేమ లేకపోవడం ఏంటి తల్లి? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. అబద్ధం చెప్తున్నావు నాన్న. అబద్ధం చెప్పడం ఏంటమ్మా? నాకు తెలుసు నీకు అమ్మకి నా మీద ప్రేమ లేదని. నాకు తెలుసు. మా నాన్న నన్ను ప్రేమించినట్టు ఏ తండ్రి తన బిడ్డను ప్రేమించలేరని నేను అనుకునేదాన్ని నాన్న. కానీ నీ ప్రేమ కరెక్ట్ కాదని ఇప్పుడు నాకు అర్థమైంది నాన్న. అను, అది కాదు. నాకేం చెప్పొద్దు. నాకు అర్థమైంది, పూర్తిగా అర్థమైంది. నా మీద ప్రేమ లేదని తెలిసిపోయింది. బాగా అర్థమైంది. మీనాక్షి, జై, రవి, మావి గారు. ఏంటండి? ఏమైంది బాబు? అను ఏడుస్తోంది, చాలా బాధపడుతోంది. ఏమైంది? మిమ్మల్ని అడిగేది. ఏమైందని అడుగుతుంటే మాట్లాడరేంటి? అను బాధపడటం ఏంటి సార్? 10 నిమిషాల ముందు నాతో బానే మాట్లాడింది. అవును బాబు, ఇప్పటి వరకు బానే ఉంది. అను బాధపడ్డం ఏంటి? అను ఎందుకు బాధపడుతుందో నిజంగా నాకు తెలియదు నాన్నగారు. ఎందుకు ఏడుస్తుందో అడిగితే అనునే చెప్తుంది కదండి. అడిగాను. ఏమంది? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అదిగో డల్గా అలా కూర్చుంది. అను, ఎందుకు బాధపడుతున్నావు? ఏమైంది? చెప్పను, ఏమైంది? నువ్విలా ఏం చెప్పకుండా బాధపడుతూ ఉంటే మాకేం అర్థమవుతుంది? ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదా తెలిసేది. దయచేసి నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. అమ్మాను, దయచేసి నాతో ఎవరు మాట్లాడకండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,